నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు. రామోలు రాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు. హాస్టల్ భవనం పై నుండి పడిన బాలికకు సరైన వైద్యం అందించాలని గ్రామస్తుల ఆందోళన. అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా. కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందన్న ఆధార్ సంతోష్. చెర్లపల్లి కాలనీల సమైక్య కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించిన కాలనీవాసులు. ఓయూలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల బంధం ఏనాటికి వీడిపోదన్న బీజేపీ నాయకులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న ఇన్స్పెక్టర్ సురేష్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రామాయంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏపీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ చెప్పిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, నగర కార్యదర్శి హరి, సంయుక్త కార్యదర్శి నవీన్, ఏబీవీపీ నాయకులు జశ్వంత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్కరికి హక్కులు కలగాలని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క పౌరుడు హక్కులతోటి భారతదేశంలో ఉండడం జరుగుతోంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఏబీవీపీ ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ గారి మాటని ఏబీవీపీ బాటగా తీసుకొని ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల చైర్మన్ రాపోలు రాములు అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలకు సైతం స్వేచ్ఛను కలిగించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహం లింకన్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, గౌరవ అధ్యక్షులు చిత్రంజన్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, సమాజ స్థాపన కోసం తన నిరంతర జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగశీలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కార్యాలయంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారు చేసినటువంటి సామాన్య విషయం కాదు. ఆయన ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు. ఆయన చేసిన డిగ్రీలు ఎవరు కూడా చేయలేరు. ఆయన చదువుకున్న పాఠశాలలో ఆయన తరగతి గదిలో కూర్చొని చదువుకోలేదు.
తరగతి బయట కూర్చొని ఎందుకు పర్మిషన్ లేదు, నీళ్ళు తాగడానికి అవకాశం లేదు, నీళ్ళు తాగితే ముట్టుకుంటారు అంటుడు అవుతుందని చెప్పి దూరం పెట్టిన సంఘటన. దేవాలయాలకు ప్రవేశం లేదు, బడిలోకి ప్రవేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో కస్తూర్బా గాంధీ విద్యాలయంలోని హాస్టల్ భవనంపై నుండి కింద పడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో హాస్టల్ భవనంపై నుండి కింద పడిన బాలికకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం గేటు వద్ద బయట నుండి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలికకు గాయాలైన విషయంలో అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుండి పడిన బాలికకు మెట్లపై నుండి పడినట్లు తప్పుడు సమాచారం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన రామాయంపేట ఎస్ఐ బాలరాజు, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చచెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని, బాలికకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అమ్మాయికి ప్రభుత్వం పట్టించుకోవాలి. అమ్మాయికి జస్టిస్. We want justice. అమ్మాయిని కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించాలి. అమ్మాయిని కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించాలి. అమ్మాయిని కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించాలి. ఈ యొక్క ప్రభుత్వం అమ్మాయి పట్ల వివక్షత చూపించడం పట్ల నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కార్పొరేట్ హాస్పిటల్ చూపించాలి. అమ్మాయిని వెంటనే కార్పొరేట్ హాస్పిటల్ చూపించాలి. అమ్మాయి జారిపడ్డదో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అమ్మాయి కింద ఏ విధంగా పడ్డదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సార్ అట్లా కాదు, ఎంతవరకు న్యాయం సార్? మేము మహిళలు ఉన్నారు, మేము ఒక్కల మీద ఏం కాదు సార్. ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ సార్, వాళ్ళకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్. జవహర్ నగర్ లో ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. జవహర్ నగర్ లో ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. మరిన్ని కూల్చివేతలను చేపట్టింది. హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. నగర శివారు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. కౌకూర్ యాప్రాల్ పరిధిలోని నాగిరెడ్డి చెరువు 14వ సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణంపై కొరడా చిలిపించింది. నాలా ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్ ని హద్దులు ఏర్పాటు చేసి కూల్చివేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా భారీ యంత్రాలతో నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన నేపథ్యంలో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ట్యాంక్ బండ్ పై బీఆర్ఎస్ పార్టీ నిరసన నేపథ్యంలో అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్లను పోలీసులు నల్లకుంటలో ఆమె ఇంటి వద్ద హౌస్ అరెస్టు చేశారు. నిరసనకు వెళ్లకుండా వారి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన లావణ్య మాట్లాడుతూ ఫిర్యాదు చేయడానికి వస్తే అక్రమ అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అమలు చేయలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ ఉండడంతో ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సంవత్సరంలో జీహెచ్ఎంసీకి ఎంత బడ్జెట్ కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీసీ రోడ్లు గోతులమయంగా ఉన్నాయి. డ్రైనేజీ పొంగి పొర్లుతూ వీధి లైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరని అడగడం ప్రశ్నించడం జరిగింది. దాని వలన కౌశిక్ రెడ్డి గారిని మన కార్పొరేటర్లందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అది బాధాకరణం. ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం బాధాకరం. ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నందుకు ఆయన కక్షతో ఆయన్ని అరెస్ట్ చేయడం బాధాకరం. అదేవిధంగా కార్పొరేటర్లను మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులని అందరినీ హౌస్ అరెస్టులు కూడా చేయడం బాధాకరం. ఎందుకంటే ఆ ప్రభుత్వం అభివృద్ధి గురించి ప్రభుత్వం అభివృద్ధి చేస్తలేదని అడిగినందుకు అరెస్ట్ చేయడం అది మంచిది కాదు. ఎందుకంటే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి ప్రజలకు మేలైనంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆ ప్రశ్నించేది మీరు రిసీవ్ తీసుకుని అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో కూడా ఈ రోజు ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ సీసీ రోడ్ వ్యవస్థలు కానీ ఎప్పుడైనా మీరు ప్రభుత్వం వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని ఆదాం సంతోష్ అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తున్నామన్నారు. ప్రజాపాలన సంబరాలలో భాగంగా చీరలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాం సంతోష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు 10 రోజుల పండగ వాతావరణం తేవాలన్న పిలుపు మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామని ఆదాం సంతోష్ తెలిపారు. సంబరాలలో భాగంగా తార్నాకాలో మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి తమ సర్కారుకు అప్పులే మిగిల్చింది. అప్పులు కడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు మొదలుపెట్టి అన్ని సంక్షేమ పథకాలను ఆరంభించిన ప్రభుత్వం తమ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 5 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాపాలన ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్లపల్లి కాలనీల సమైక్య కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించిన ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి 3వ డివిజన్ ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ నూతన కమిటీ సభ్యులను కాలనీ కుటుంబాలు ఘనంగా సన్మానించారు. సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి, ఉపాధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి, ఎస్ఏ రహీం, గంప కృష్ణ, పానగట్ల చక్రపాణి గౌడ్, మొగలి రాఘవారెడ్డి, సుధాకర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బివి నరసింహారెడ్డి, భాస్కర శివారెడ్డి, కృష్ణంరాజు, చంటి తదితరులు పాల్గొన్నారు. చక్కని సాయం సంధ్య వేళ ఈ ఏదైతే మీరు ఇచ్చిన ఆత్మీయంగా ఇచ్చిన ఈ గొప్ప ఇది మర్చిపోలేని అనుభూతి. ఇందిరానగర్ కుటుంబాలందరికీ కూడా చర్లపల్లి కాలనీ కుటుంబాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మీరు ఇదే విధంగా ఐక్యతతో ఉండాలి. నాయకత్వం ఎవరైతే కమిటీ కాలనీకి నాయకత్వం వహించేటోళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి నిస్వార్థపరుడు, అన్నిటికీ తెగించి ప్రజా సమస్యల మీద గొంతెత్తినటువంటి ధీరుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఒక రాజకీయానికి అభిమానిగా ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఉస్మానియా యూనివర్సిటీలో మంత్రి దామోదర రాజనరసింహ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వలికొండ నరసింహ ఆధ్వర్యంలో మంత్రి దామోదర రాజనరసింహ జన్మదిన వేడుకలను ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వలికొండ నరసింహ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ రూపశిల్పిగా కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలనపై పోరాటం చేసి కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పాటులో కీలక భూమిక పోషించి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరోగ్య శాఖని అన్ని వర్గాలకు అందేలా ఆరోగ్యశ్రీ పరిమితి పరిధి పెంపుదల, ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామకాలు, మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్య శాఖలో చేపట్టారన్నారు. దామోదర రాజనరసింహ ఓయూ పూర్వ విద్యార్థి కావడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వేదాంతు మౌర్య, మామిడాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థి, ఆందోళన నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మెంబర్ మరియు తెలంగాణ హెల్త్ మినిస్టర్ గౌరవ పెద్దలు శ్రీ దామోదర రాజనరసింహ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు మేము ఉస్మానియా వేదికగా జరుపుకోవడం గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎంగా ఉండి పోరాడి సెంట్రల్ గవర్నమెంట్తో కావచ్చు, ఆనాడు సోనియా గాంధీ గారితో పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటులో చాలా క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది. దానికి తోడుగా దళిత వర్గాలకు, ప్రత్యేకంగా ఎస్సీలకు అందరికీ సప్లాన్ నిధులు వారికి కేటాయించిన బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ వారికే చెందాలని చెప్పి ఎస్సీ ఎస్టీ సప్లాన్ సృష్టికర్తగా, దాని రూపశిల్పిగా గొప్ప చరిత్రగల దామోదర రాజనరసింహ గారి జన్మదినం చేయడం మేము గొప్పగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జన్మదిన వేడుకలు హాజరైనటువంటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల బంధం విడిపోదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరడం వాళ్ళ స్నేహానికి నిదర్శనమని పోరెడ్డి కిషన్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఏడాది పాలనపై నిరసన సభను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారెంటీలు 66 అబద్ధాలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా తమ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడి పైన వాళ్ళకే నమ్మకం లేకుండా ఉందని, ఏఐసీసీకి గులాంగిరి చేసి డబ్బుల సంచులు పంపితే తప్ప ముఖ్యమంత్రి సీటు నిలబడదని ఆయన కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. పవర్ పోయినప్పుడు ఏం చేస్తాం మనం? జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్లో ఏం పోస్తారండి? జనరేటర్లో డీజిల్ పోస్తారు. డీజిల్ పోస్తారా లేదా? కొన్ని కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ అంటే ఏమాత్రం మార్పు లేదు. పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ సూచించారు. భువనగిరి పట్టణ కేంద్రంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు జగదేవ్పూర్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పులిమామిడి సుచిత్రారెడ్డి ప్రిన్సిపల్ ఈనకాల శ్వేతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకొని రోగాల బారిన పడకుండా కాలుష్యాన్ని నివారించాలని, చెట్లను నరకకుండా కాపాడి స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని, స్వచ్ఛమైన గాలితో ఆక్సిజన్ వస్తుందన్నారు. ఆక్సిజన్ వాయువు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ప్రకృతి సృష్టిని సృష్టిస్తుందని, అందుకే ఆక్సిజన్ వాయువును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ఇది మన అందరి బాధ్యత అన్నారు. విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటూ సమాజంలో జరిగే విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అదే విధంగా మట్టిని కాపాడాలని, శాస్త్రీయ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువుల ద్వారా పండే పంటలను తినాలని, అప్పుడే మనం రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803